విజయవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై స్పందించారు సీఎం చంద్రబాబు. బాధితులకు అందుతున్న చికిత్సపై చంద్రబాబు ఆరా తీశారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఫార్మాసిటీలో విషవాయువు లీక్ అయి ఒకరు మృతి చెందగా 6గురికి అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫార్మాసిటీలో విషవాయువు లీక్ అయి 9 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు మృతి చెందగా మిగిలిన ఆరుగురికి తీవ్ర అస్వస్థతగా గురైనటువంటి పరిస్థితి కనబడుతోంది. వారికి చికిత్స అందుతోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు అందుతున్న చికిత్సకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామంటూ కూడా భరోసా కల్పించారు. ముఖ్యంగా దీనిపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ముందస్తు చర్యలుగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా తగిన చర్యలు తీసుకోవట్లేదు, తగిన నిబంధనలు పాటించట్లేదంటూ కూడా వంగలపూడి అనిత సీరియస్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫార్మాసిటీలో విషవాయువు లీక్ అయి ఒకరు మృతి చెంది 6గురు అస్వస్థతకు గురైనటువంటి సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకి ఏం చెప్పారు అధికారులు? ఈ పరవాడ ఫార్మాసిటీ ప్రమాద సంఘటనలో అందుతున్నటువంటి వైద్యము ప్రమాదం జరిగిన తీవ్రతల మీద సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో ఆరా తీయడం జరిగింది. వారితో ఫోన్ లో మాట్లాడడం ద్వారా దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రమాదం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి సంబంధించి అంటే అస్వస్థతకు గురైనటువంటి వారికి ఎటువంటి వైద్య సేవ అందుతా ఉంది, ఏ విధంగా వారికి వైద్య అందించి వారికి ప్రాణాపాయం సంఖ్య పెరగకుండా చూడాలని చంద్రబాబు నాయుడు ఆరా తీయడం జరిగింది. ఇప్పటికే హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన సంఘటనలో ఒకరు చనిపోగా 2 తీవ్ర అస్వస్థతకు గురి కావడం, వారిని క్రిటికల్ కేర్ సెంటర్ లో ఉంచినట్లు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అస్వస్థతకు గురైన వారిలో మరో 6గురి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి అధికారులు చంద్రబాబు నాయుడు చెప్పింది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పేసి అధికారులు వారి విషయాలు కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సహాయం అందించాలని చెప్పేసి అధికారులకు ఆదేశించారు. బాధితులకు అందుతున్న సాయం మీద జిల్లా యంత్రాంగము, సంయుక్త శాఖ మంత్రులు వీరందరూ పర్యవేక్షించాలా స్వయంగా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అలాగే మరొక వైపు హోంమంత్రి అనిత కూడా ఈ అనకాపల్లిలో జరుగుతున్నటువంటి ఈ ఫార్మా సిటీలో జరిగినటువంటి ప్రమాదం మీద స్పందించారు. ఈ ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ కావడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు ఇచ్చినా కూడా కంపెనీ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనపడుతుందని చెప్పేసి హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగారు. ఈ ఒకరు చనిపోవడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు విషవాయువు పీల్చి అస్వస్థ గురైనటువంటి బాధితులకు వెంటనే కిమ్స్ ఆసుపత్రి వైద్యులకు వీరందరికి కూడాను ఆ బాధితుల విషయంగా వారికి సరైనటువంటి వైద్యం అందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి కారణమైనటువంటి వారిపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి పైన దర్యాప్తు చేస్తాము, కఠినంగా చర్యలు తీసుకుంటాయని చెప్పేసి హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. రైట్, అయితే విజయ్ చంద్రన్, ముఖ్యంగా దీనికి సంబంధించి చంద్రబాబు కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ కి సంబంధించి ఆ యాజమాన్యానికి ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది? బాబు దీనికి సంబంధించి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఇటీవల కాలంలో చూస్తే కనుక విశాఖ వైపు ఈ ప్రమాదాలు ఎక్కువగా ఫ్యాక్టరీలో జరుగుతుండము, గతంలో జరిగినటువంటి ప్రమాదాలు వీటన్నిటి విషయంలో కూడాను అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే విషవాయువు పీల్చడం వలన ఆ ప్రాంత వాసులు కూడాను ప్రాణాపాయ స్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆ ఒక్క ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వర్కర్లకు సంబంధించిందే కాకుండా చుట్టుపక్కల నివాసం ఉన్నటువంటి వారికి కూడాను అనారోగ్యము, తర్వాత వారు అనారోగ్యంతో ఉన్నవారైతే వారికి ప్రాణాపాయ పరిస్థితి కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పదే అధికార యంత్రాంగానికి ప్రభుత్వం చెప్పడం జరుగుతోంది. అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం అయితే కనుక ఈ విషయంలో స్పష్టంగా కనపడుతుందని చెప్పొచ్చు. దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి పర్టికులర్ గా అదే ఆయా ప్రాంతాల్లోనే అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినట్టు అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి, పర్యవేక్షణ లోపం వీటన్నిటి మీద కూడా దర్యాప్తు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారులకు, ఉన్నతాధికారులకు సూచించడం జరిగింది. ఓకే విజయ్ చంద్ర.